ఒక రియల్ మోటార్ బైక్ వీల్ లాంటిది చిన్నదిగా చేస్తున్నాను. ఫస్ట్ టైర్ని, రిమ్ని 3D డిజైన్ చేశాను. వాటిని 2 కలర్స్తో 3D ప్రింట్ చేస్తే చాలా బాగా వచ్చాయి. టైర్ని TPU ఫిలమెంట్తో చేశాను కాబట్టి ఫ్లెక్సిబుల్గా వచ్చింది. రిమ్ని PLA ఫిలమెంట్తో చేశాను, స్ట్రాంగ్గా ప్రింట్ అయింది. ఇప్పుడు ఈ టైర్ని రిమ్కి ఇన్స్టాల్ చేశాను, పర్ఫెక్ట్గా ఫిట్ అయింది. ఇది సేమ్ టు సేమ్ రియల్ బైక్ వీల్ లాగా రాకపోయినా ఏదో బాగానే వచ్చింది. ఇప్పుడు ఈ వీల్ తిరగడానికి ఒక మోటార్ని కనెక్ట్ చేయాలి. మోటార్కి వీలు పర్ఫెక్ట్గా ఫిట్ అయింది. నెక్స్ట్ ఈ మోటార్ని పట్టుకోవడానికి మోటార్ హోల్డర్ని డిజైన్ చేసి 3D ప్రింట్ చేశాను. ఈ మోటార్ని హోల్డర్లో సెట్ చేశాను. బేస్ కోసం ఒక టేబుల్ని తీసుకొని ఈ మోటార్ హోల్డర్ని డబుల్ సైడెడ్ టైప్తో అతికించాను. నెక్స్ట్ మోటార్కి 5 volts పవర్ ఇచ్చాను. మోటార్ పర్ఫెక్ట్గా తిరుగుతుంది, అంతగా వైబ్రేషన్స్ కూడా లేవు. బైక్లో లాగా యాక్సిలేటర్ని రైస్ చేస్తే స్పీడ్గా, డౌన్ చేస్తే స్పీడ్ తగ్గే విధంగా ఒక చిన్న యాక్సిలేటర్ని చేసి ఈ మోటార్కి కనెక్ట్ చేస్తాను. ఆ వీడియో నెక్స్ట్ వస్తుంది.